ఓకే ఫ్రెండ్స్. అద్భుతంగా కళ్ళు 2 మూసుకోండి. వేలులో వేలు పెట్టుకోండి. కాలు పైన కాలు పెట్టుకోండి. మంచిగా మళ్ళీ చేస్తూ చేస్తూ పడుకోండి. ఆహ్, మీరు పడుకొని కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇది. యోగ నిద్రలాగా చేసుకుందాం. సో, అద్భుతమైన మెడిటేషన్ చేసుకుందాం. మనని ఈరోజు అమ్మవారు గోదాదేవి స్వామిని నిద్ర లేపుతుందన్నమాట. అంతకుముందు తల్లిని, తండ్రిని ఇద్దరిని లేపుతుంది. అంటే నందగోపుడిని, అలాగే తల్లిని లేపుతుంది యశోదని. అలాగే అమ్మవార్లను కూడా లేపుతుంది. అమ్మవార్లను లేపినప్పుడు దీపము అంటుంది. అంటే ఆవిడ వెలుగు అనమాట. చీకట్లను పారదోలే వెలుగు అమ్మవారు. అంతే గదా! తల్లి అంటేనే అలా కదా! సో, అలాంటి వీళ్ళందరినీ లేపినాక స్వామి దగ్గరకొస్తుంది. స్వామిని లేపుతుంది. లేపేట్టు "అబ్బబ్బబ్బబ్బా! నువ్వు లెగువొద్దు" అంటూ చెప్తుంది. అలా చెబుతూ, చెప్తూ మనం ఈరోజు మెడిటేషన్ చేసుకుందాం అక్కడి నుంచి. సో, స్వామిని లేపే ఘట్టాన్ని మనం మెడిటేషన్‌లో చేసుకుందాం. మీరందరూ అద్భుతంగా ఫీల్ అవ్వండి. ఆ ఘట్టాన్ని గోదాదేవితో పాటు గోపికల్లాగా మనం ఉన్నాం అక్కడ నందవ్రజంలో ఈరోజు. కళ్ళు 2 తెరవద్దు. బాడీని చాలా రిలాక్స్డ్‌గా ప్రశాంతంగా ఉంచుకోండి. సుఖస్థిరాసనం. మనము నందవ్రజంలో గోపులతో, గోపబాలికలతో, గోదాదేవితో ఉన్నాం. అక్కడ నందుని ఇంటికెళ్ళాం. ఫస్ట్ ద్వారపాలకులను అంటే గురువులను తలుపు తెరవమని భగవంతుణ్ణి చూడడానికి గురువుల ద్వారా మనము మనలోకి వెళ్ళాలని అర్థం ఇక్కడ. సో, మనలోకి వెళ్ళాక మొదటిగా ఎవరు? తండ్రి. సో, మన లైఫ్‌లో మొదటిగా అంటే మళ్ళీ గురువు. ఇక్కడేమో ఆధ్యాత్మిక గురువు, అక్కడేమో లౌకిక గురువు. సో, గురువుని మనం రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళు చెప్పింది వింటూ, మన యొక్క ఆత్మ బలాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్ళాలని అర్థం అక్కడ. తండ్రి తర్వాత అంటే మనం ఎవరు అంటే ఫలానా వారి కూతుర్ని అని చెప్పాలంట. అంతేగాని నేనిది అని వెళ్ళకూడదు అని ఇక్కడ గోదాదేవి చెప్పగానే చెప్పింది. తండ్రి ఫస్ట్ వస్తారు అని చెప్తుందనమాట. సో, స్వామిని లేపలేదు ఫస్ట్ వెళ్ళగానే. తండ్రిని లేపింది. గోపుడిని లేపిందనమాట. సో, దాని తర్వాత అమ్మవారిని లేపుతుంది. అమ్మవారిని లేపినప్పుడు చెప్తుంది, వెలుగు ఒక దీపాన్ని ఒక దీపం మనం వెలిగించినప్పుడు చీకట్లన్నీ పారదోలుతాయి. అద్భుతమైన వెలుగుతో ఆ తల్లి మన కష్టాలన్నీ తీర్చేస్తుంది అని అర్థం. తండ్రి తర్వాత తల్లి. తల్లి మనకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు, వెలుగుని కూడా చూపిస్తుంది. తరువాత అక్కడ బ్రదర్. బలరాముడు. బలరాముడు తర్వాత స్వామి. స్వామిని ఎదిరించినప్పుడు ఆయన పాదంలో శంఖ చక్రాలు కనిపించాయట వాళ్ళకి. ఆ స్వామిని లేపుతూ నువ్వు ఆయన లేచి కూర్చున్నాడట. అప్పుడు "ఏం కావాలర్రా మీకు" అంటే, "అమ్మమ్మో! నువ్వా పడకశయ్య మీద కూర్చొని మమ్మల్ని అడుగుతే, మేము అడిగింది ఆ గదిలోనే పోతాయి. పడక గదిలోనే. అలా కాదవయ్యా! నువ్వు సింహం వలె గర్జిస్తూ, ఒక్కసారి నువ్వు సింహం వలె నిలుచుని, సింహం వలె నడుస్తూ, నీ యొక్క సింహాసనం పైన కూర్చుని, మేము చెప్పింది వినాలి. అప్పుడు నువ్వు మేమడిగింది నువ్వు గర్జిస్తూ ఇవ్వాలి." అంటే ఇక్కడ ఏం చెప్తోందంటే నరసింహస్వామిని చెప్తోందనమాట. ఉద్దేశించి చెప్తోంది. నువ్వు సింహం అంటే అన్నిట్లో హయ్యర్ కదా! అంటే ప్రతి ఆహ్,
సింహం అంటే భయపడని వాళ్ళు ఉండరు. ఎనిమల్స్‌లోనే హై కాదు. అసలు ప్రతి జీవరాశి సింహం అంటే భయపడుతుంది. మనుషులు అందరూ భయపడతారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ, ప్రాణం ఉన్న వాళ్ళందరూ సింహం అంటే భయపడతారు. సింహ గర్జనకి లోపల మనకి పూర్తిగా వణికిపోతాం. అంటే అంత గంభీరత అన్నమాట. ఒక రాజుకేముండాలి? గంభీరత ఉండాలి. ఒక భగవంతుడికేముండాలి? హైయెస్ట్ గంభీరత ఉండాలి. ఆ గంభీరతతో నువ్వొచ్చి అంటే ఆ సింహము అద్భుతంగా అలా నించున్నప్పుడు దాని రోమాలు నిక్కబొడుచుకుని, అలా దేహాన్ని దులుపుకుంటూ, గర్జిస్తూ, శౌర్యంగా గుహ నుండి బయటికి వస్తుందంట. అలా నువ్వు రావాలి అని చెప్తుందనమాట. అయితే ఆ 3 ఏంటంటే ప్రసిద్ధమైన 3 గుహల పేర్లు అంటారనమాట. అంటే అహోబిలం అంట. మొదటి గుహము, పాండవుల గుహ, అలాగే వ్యాస గుహ బదరీనాథ్‌లో ఉంది. ఇలా ఈ గుహలన్నీ ప్రత్యేకం అన్నమాట. అలాగా అంటే అవన్నీ ఆయనకు చెందినయి. ఇప్పుడు అన్నిట్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఏం చెప్తారంటే పర్వతాలలో ద బెస్ట్ పర్వతం హిమాలయ పర్వతం కదా! అందులో నువ్వుంటావు అంటూ ఒక్కొక్క దాంట్లో ఆ స్వామి ఉంటాడంట. హైయెస్ట్ దాంట్లో. సో, అలాగే ఈ సింహాన్ని ఆవిడ చెప్తోందనమాట. అయితే ఇక్కడ గుహ ఏంటి? సింహం ఏంటి? బయటికి రావడం ఏంటి? ఆవిడ ఏం చెప్తోంది? గుహలో ని నిదురించిన సింహము అంటే ప్రళయ కాలంలోని పరమాత్మ అని అర్థమట. ఇక్కడ ఊరికే అరివిత్తు అంటుంది. అరివిత్తు అంటే తెలివి తెచ్చుకొని, నువ్వు స్వామి ఆయన యోగ నిద్రలో ఉండి సృష్టి రచన చేశాడు కదా! సో, ఆ సృష్టి చెయ్యాలని సంకల్పించిన నీవు తెలివి తెచ్చుకొని సో, ఈవిడ ఒక్కొక్కటి చెప్తోందనమాట. అందులో ఉన్న పంచభూతాల గురించి. అంటే భూమిని, అలా భూమి మీద నువ్వు కాలు పెట్టు ఇలా అనమాట. సో, పంచభూతాల గురించి కూడా ఇక్కడ మనకి మనలో ఉన్న మనలో కూడా పంచభూతాలున్నాయి. ఈ యొక్క చక్రాలలో. అంటే మనలో పరమాత్ముడున్నాడు, సృష్టి ఉంది అంటూ ఈవిడ ప్రతి ఒక్క అంటే సింపుల్‌గా మనకి మనలోనే అన్నీ ఉన్నాయర్రా అని చెప్తోంది. అంటే పరమాత్మ మనలోనే ఉన్నాడు. ప్రళయము, సృష్టి, పంచభూతాలు, లక్ష్మీదేవి అన్నీ మనలోనే ఉన్నాయి అని చెప్తుందనమాట ఈ పాశురంలో. మనలోకి మనం వెళ్ళినప్పుడు మెడిటేషన్‌లో మనం ఎందుకు పరమాత్మని చూడగలుగుతున్నాము. మనము అడిగిందల్లా ఎలా వస్తోంది. ఆత్మగా మనలో పూర్తి శక్తి ఉంది. మనం ఏది అడిగితే అది వస్తుంది. అది ఎలా సాధ్యం? ఎప్పుడైతే మన మనసుని పూర్తిగా కామ్ చేస్తామో, మన ఆత్మని యాక్టివ్ చేసుకుంటామో, అప్పుడు మనం అడిగిల్లల్లా సృష్టి అవుతుంది. ఒక్కసారి అడిగితే చాలు సృష్టి అవుతుంది. సో, ఈరోజు మెడిటేషన్‌లో అందరూ హనుమంతుని దర్శనాన్ని కోరుదాం. హనుమా, ఈరోజు మాకు నీ దర్శనాన్ని ఇవ్వవ్వా! ఇయ్యవయ్యా! మేమందరము నిన్ను చూడాలని ఉర్రూతలూగుతున్నాం. మేము నీకు బిడ్డలాంటి వాళ్ళం, స్నేహితులం. నిన్ను కొలిచే నీ పాదాలని పట్టుకున్న నీ భక్తులం తండ్రి. నిన్ను శరణి వేడుతున్నాం. ఒక్కసారి మాకు దర్శనమియ్యమని. మేము మనసా, వాచా, కర్మణ లోపల నుండి నిన్నే కోరుకుంటున్నాం. మాకు నీ దివ్య తేజస్సుతో ప్రతి క్షణము రక్షిస్తూ మాలోని ప్రేమను జాగృతం చెయ్యవయ్యా. మనసా, వాచా, కర్మణ నిన్నే కోరుకుంటున్నాం తండ్రి. నీవు మమ్మల్ని రక్షిస్తూ శ్రీరామ అనే పదాన్ని ఈ భూమి పైన చిరకాలం ఉంచుదాం.
మాకు నీ అండ కావాలయ్యా. మాకు నీ దీవెన ఎప్పుడూ ఉంటుందని మాకు తెలుసు. మేము ఎరుకతో ఉండేలా దీవించయ్యా. మేమది నీ శక్తిని గుర్తించేలా, నిన్ను చూసేలా మాకు శక్తినివ్వయ్యా. మమ్మల్ని ఎప్పుడూ నీ పిచ్చిలో ఉంచు, నీ ఇష్టంలో ఉంచు. నువ్వే సర్వస్వం అని నమ్ముకునేలా మమ్మల్ని తయారు చేయవయ్యా. మాకేమీ తెలీదు, నీవే తెలుసు. నీవే అన్నీ అయి మాకు చూపించు. మాలో ఉన్న అర్షద్వర్గాలు, సరికాని ఎనర్జీస్ అన్ని క్లీన్స్ చేస్తూ, మా చక్రాస్ ఓపెన్ చేస్తూ మమ్మల్ని సృష్టికి సహాయకారులుగా మార్చు నాయనా. మేము పూర్తి శరణాగతిలో ఉన్నాం. ఏది మా ముందుకొస్తే అది చేస్తాం. అద్భుతమైన ఎనర్జీస్, హనుమంతుని ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఆయన అభయహస్తం గుండా మనలోకి బంగారు కాంతి 3వ కన్నులోంచి శరీరం అంతా పాకుతోంది. హే సూర్య భగవాన్, హే సూర్యనారాయణ, హనుమంతునికి నీవు గురువు. మాకు హనుమంతుడు గురువు. నీ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందిన హనుమతో మాకు పూర్తిగా జ్ఞానము, ధ్యానము, అలాగే ఈ శరీరాన్ని అద్భుతంగా ఉత్తేజంగా ఉంచడానికి హనుమంతుడు మాకు శక్తి ఇచ్చేలా, మాకు ఆ శక్తి వచ్చేలా నీవు మాకు సహకరించు నాయన. ఏ సూర్య భగవాన, సూర్యనారాయణ, మమ్మల్ని కనికరించు. మేము ప్రతి క్షణము హనుమంతుని నీడలో ఆయన పాదదాసిగా ఉండేలా మాకు శక్తినివ్వవయ్యా. నీకు ఆ పని సాధ్యం. మా అందరినీ కనికరించి మాకు మీ అందరి దర్శనాన్ని ఇవ్వండి. సూర్య భగవాన, నిన్ను హనుమంతుణ్ణి మేము దర్శించాలనుకుంటున్నాం. మాకు ఆ దర్శన భాగ్యాన్ని కలుగజేయి తండ్రి.
హే నారాయణ, ఈరోజు గోదా చెప్పినట్టు నీవు అద్భుతంగా గర్జిస్తూ వచ్చి ఆ సింహాసనం పైన కూర్చుని మాకు ఏం కావాలో దాన్ని ఇయ్యవయ్యా. మాకు అద్భుతమైన ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యవంతమైన జీవితంతో పాటు ఈ సృష్టికి సహాయం చేసే ఎనర్జీని, బుద్ధిని, ఇచ్చే గుణాన్ని, దాన గుణాన్ని, అలాగే ఎవ్వరికి ఏది అవసరమైనా మాకు మ్యాచ్ అయ్యే వాళ్ళు మా దగ్గరికి వాళ్ళు వస్తే మేము చేసే కెపాసిటీతో పాటు మేము చేయగలిగే సమయం కూడా సమయంలోనే వాళ్ళు రావాలని మేమందరము కోరుకుంటున్నాము. మోక్షాలో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు ఎనర్జీస్ నివ్వునయ్యా. హే నరసింహ స్వామి, హే లక్ష్మీనారాయణ, తల్లి లక్ష్మీదేవి, తల్లి నీవు మాకు ఐశ్వర్యవంతమైన జీవితంతో పాటు ఆరోగ్యంగా ఉంటూ ప్రతి ఒక్కరికి సేవ చేసేలా మాకు సరి అయిన సమయం, సరి అయిన దారి చూపమ్మా. వీటి మోక్షాల్లో ఉన్న వాళ్ళందరము యూనివర్స్కి, సృష్టికి సహాయకారులుగా ఈ భూమిపైన శరీరంతో ఆరోగ్యంగా ఐశ్వర్యవంతమైన జీవితంతో ఉంటామని నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాము. భూమిని, ఆకాశాన్ని, నిప్పుని, నీరుని, జంతువులని, చెట్లని కాపాడుతామని మేమందరము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మాకు నీవు అండగా ఉంటూ హనుమంతుని ద్వారా ప్రతి కార్యాన్ని చేసేలాగా పూర్తి విశ్వాసంతో, పూర్తి జ్ఞానంతో, పరిశుభ్రతతో, పరిపూర్ణమైన శక్తివంతమైన ప్రేమతో మేము ప్రతి కార్యాన్ని నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. దానికి నువ్వు పూర్తిగా అండగా ఉండి వాటిని నిర్వర్తించాలని మేము మీ అందరినీ కోరుకుంటున్నాం. మాకు హనుమంతుడిని ఇవ్వు తండ్రి. హనుమంతుడు మాతో ప్రతి క్షణము ఉండి అవి జరిపించేలా మమ్మల్ని దీవించు నాయన. లక్ష్మీనారాయణ, మమ్మల్ని దీవించండి. మీరు హనుమంతునికి, సూర్య భగవానునికి ఆజ్ఞాపించండి. ఫ్రెండ్స్, ఆనాపాన సతి చేస్తూ అలాగే శ్వాస మీద ధ్యాస హనుమంతుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ లక్ష్మీనారాయణని రిక్వెస్ట్ చేస్తూ సూర్య భగవానుల్ని అడుగుతూ మీకైన భాషలో మీరు ఎలా అడగగలుగుతారో అలా అడుగుతూ పడుకోండి. ఈరోజు మనకి వాళ్ళందరూ దర్శనమిస్తారు. అందరికీ ఇమేజెస్ అడిగితే వస్తాయి ఫ్రెండ్స్. మనకు వాళ్ళ దర్శనం అడిగితే ఇస్తారు. ఏది అడిగితే అది వస్తుంది. మీకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఇంట్లో ఉన్నా, ఎటువంటి క్వశ్చన్ ఉన్నా, పిల్లల పెంపకం కాదు, ప్రతి ఒక్కటి వాళ్ళు దారి చూపిస్తారు. साध्य साधक स्वामिन्
అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అద్భుతమైన శక్తితో అలాగే మెల్లిగా పడుకుందాం ఫ్రెండ్స్. పడుకున్నప్పుడు తప్పకుండా మీకు కావాల్సిందే అడగండి. ఇప్పుడు నేను చేస్తే నాకేదో వచ్చిందని డ్రీమ్ వస్తుంది. అలాగే దర్శనం ఏమని అడగండి. ఆ డ్రీమ్లోనే మీకు అన్ని చూపిస్తూ దర్శనం ఇస్తారు. ఎన్ని అడిగితే అన్ని చేయగల కెపాసిటీ హనుమంతునికి ఉంది కదా, మరి ఇంకేంటి అడగడానికి మీకు ఎందుకు సంకోచం? అలాగే శ్వాస మీద ధ్యాస పెడుతూ పడుకుందాం ఫ్రెండ్స్. గుడ్ నైట్. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం.